నమస్తే, వెల్కమ్ టు మెగా 9 టీవీ. నేను సిరాజ్. అమెరికాలో ఉద్యోగం చేద్దామని ఆలోచన చేసి ఆశగా ఎదురు చూస్తున్నటువంటి వారికి ఒక బిగ్ షాక్గా మనం చెప్పుకోవాలి. అమెరికా అధ్యక్షుడు ఈ రోజు తీసుకున్నటువంటి నిర్ణయం మాత్రం యావత్ ప్రపంచం మొత్తాన్ని దృష్టిని ఆకర్షించే విధంగా ఉంది. ఎందుకు ట్రంప్ ఎప్పుడు ఏదో ఒక కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటూనే ఉంటారు కదా. ఈ రోజు తీసుకున్నటువంటి నిర్ణయంలో అంత ఆశ్చర్యపోయేటువంటి అంశం ఏముంది అనేటువంటి ఆలోచన మీకు రావచ్చు. కానీ ట్రంప్ ఈ రోజు తీసుకున్నటువంటి నిర్ణయం మాత్రం H1B వీసాకి సంబంధించి ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం. H1B వీసా అనేది మనందరికీ తెలుసు, అమెరికాలో 1990లో ప్రవేశపెట్టారు. 1990లో ఇది కూడా కేవలం కొంతవరకు ప్రత్యేకమైనటువంటి అర్హత, ప్రత్యేకమైనటువంటి నైపుణ్యాలు కలిగినటువంటి వ్యక్తులకి మాత్రమే ఈ వీసా లభించడం జరుగుతుంది. దీని ప్రకారం కనీసం ఒక బ్యాచిలర్ డిగ్రీ లేదా అంతకంటే ఎక్కువగా ఉన్నటువంటి వారు కానివ్వండి, టెక్నాలజీకి సంబంధించి సైన్స్ అండ్ టెక్నాలజీలో ఇష్యూస్లో కానివ్వండి, మ్యాథమెటిక్స్లో కానివ్వండి, విపరీతమైనటువంటి నాలెడ్జ్ ఉన్నటువంటి పర్సన్స్ ఇలాంటి వాటికి అప్లై చేసుకుని వారి దేశానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పెద్ద పెద్ద కంపెనీల్లో ఉద్యోగం చేయడానికి కొంతవరకు అవకాశం కల్పించేటువంటి ఒక రకమైనటువంటి వీసాని H1B వీసా. ఈ H1B వీసా కోసం ఆశగా ఎదురు చూస్తూ అక్కడికి వెళ్ళి ఉద్యోగం సాధించాలనేటువంటి ఆలోచన భారతదేశంలో ఉన్నటువంటి చాలా వరకు యూత్లో కనిపిస్తూ ఉంటుంది. ఈ రోజు ట్రంప్ తీసుకున్నటువంటి ఒక నిర్ణయం అంటే నిన్న రాత్రి భారత కాలమాన ప్రకారం శుక్రవారం రోజున ట్రంప్ ఈ H1B వీసా మీద ఒక పిడుగు పడేటువంటి వార్త ప్రకటించడం జరిగింది. ఇక్కడ ప్రధానంగా ఒక 3 అంశాలను మనం ప్రధానంగా గుర్తుంచుకుందాం. ఒకటి, H1B వీసా మీద ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయం. 2, ఈ H1B వీసా మీద ట్రంప్ నిర్ణయం తీసుకున్న తర్వాత ఆయన వెనకాలే ఒక వ్యక్తి నించొని ఉన్నారు కదా, ఒక సెక్రటరీ, ఆయన నవ్వుతూ మాట్లాడినటువంటి మాటలు. 3, ఏదైతే ఈ నిర్ణయం తీసుకున్నారో ఇది మన దేశం మీద ఎలాంటి ప్రభావం చూపించేటువంటి అవకాశం ఉంది, భారతదేశానికి లాభమా, భారతదేశానికి నష్టమా అనేటువంటి అంశాన్ని కూడా మనం డిస్కషన్ చేద్దాం. ట్రంప్ సాధారణంగా ప్రపంచంలో అన్ని అత్యంత తెలివైనటువంటి నిర్ణయాలు, తెలివి తక్కువైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారని కొంతమంది విమర్శకులు కూడా విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి. వీసాల విషయంలో కానివ్వండి, టారిఫ్ల ప్రభావం విషయంలో కానివ్వండి, ట్రంప్ తీసుకునేటువంటి నిర్ణయాలు వివిధ దేశాల మధ్య వాణిజ్యపరమైనటువంటి వివాదాలకి, వివిధ దేశాల విదేశాంగ విధానాలకు సంబంధించినటువంటి వివాదాలకి తెరలేపుతూనే ఉంటాయి. ఎందుకంటే అక్కడ ఉన్నది ఎవరు? ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయాలు అలాగే ప్రభావితం అవుతూ ఉంటాయి. ఇక్కడ H1B వీసా విషయానికి వద్దాం. ఈ వీసాలో ప్రధానంగా 1990లో ప్రవేశపెట్టిన తర్వాత ప్రత్యేకమైనటువంటి నైపుణ్యం ఉన్నటువంటి వ్యక్తుల్ని మాత్రమే ఇక్కడ నియమించడం జరుగుతుంది అని మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. అంటే ఇంజనీరింగ్తో పాటుగా మ్యాథమెటిక్స్ ఇలాంటి ఇష్యూలో ప్రత్యేక నైపుణ్యం ఉన్నటువంటి వ్యక్తుల్ని మాత్రమే నియమించబోతున్నారు. ఇది క్లారిటీగా ఉంది. కానీ ఇప్పుడు తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటంటే H1B వీసాని మీరు కనుక ఇక పైన అప్లై చేయబోతున్నారు అంటే $1,00,000 మీరు ఖచ్చితంగా దరఖాస్తు రుసుమును చెల్లించాలి. ఇది ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయం. $1,00,000 దరఖాస్తు రుసుముకు సంబంధించి మీరు చెల్లించాలి అంటే అది మీ మీద ఎంతవరకు ప్రభావం చూపబోతుంది? ఎందుకంటే అమెరికాలో ఒక ఉద్యోగం చేయడం అందరి కొరకు కొంతవరకు కలగా ఉంటుంది. ఎందుకంటే అక్కడికి వెళ్ళడం, కొన్ని సంవత్సరాల పాటు ఉద్యోగం చేయడం, కొంతవరకు ఆదాయాన్ని గడించడం, మన భారత రూపీ అమెరికా డాలర్కి రెండింటికి మధ్య వ్యత్యాసం ఉంది కాబట్టి అక్కడ ఒక డాలర్ని తీసుకొని వచ్చి ఇక్కడ రూపాయలు మార్చుకున్న తర్వాత మనకి ఇక్కడ గణనీయమైనటువంటి లబ్ధి పొందుతున్నటువంటి విద్యార్థులు, ఉద్యోగులు చాలా మందే ఉన్నారు. ఈ నేపథ్యంలో $1,00,000 వరకు కట్టేటువంటి స్తోమత భారతీయుల మీద ఉంటుందా? ఎందుకు భారతీయుల గురించే ప్రధానంగా ప్రస్తావించాలి అంటే అమెరికాలో H1B వీసా కలిగినటువంటి 71% మంది మొత్తం భారతదేశానికి చెందినటువంటి వారు మాత్రమే ఉన్నారు. కేవలం ఒక 11.7% ఈ 11.7% మంది మాత్రమే చైనాకు సంబంధించినటువంటి వారు ఉన్నారు. అంటే H1B వీసా కలిగినటువంటి అమెరికాలో స్థిరపడినటువంటి వారిలో ప్రతి 100 మందిలో 71 మంది ఒక ఇండియా నుంచి వెళ్ళినటువంటి వారే ఉన్నారు. ఇది నైపుణ్యం కలిగినటువంటి వారు ఇక్కడ ఇండియా నుంచి వెళ్ళి అక్కడ పనిచేస్తున్నటువంటి వారు మాత్రమే ఉన్నారు. H1B వీసాలకు సంబంధించి ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయం అక్కడ పనిచేస్తున్నటువంటి ఏదైతే పూర్తి స్థాయిలో ఆ వీసా కలిగినటువంటి H1B వీసా హోల్డర్స్ ఉన్నటువంటి 71% మీద ప్రభావం పడుతుంది. ఇక కొత్తగా వెళ్ళేటువంటి వారి పరిస్థితి అంటారా? ఈ $1,00,000 వారు చెల్లించొచ్చా? అంత చెల్లించేటువంటి స్తోమత ఉందా అనేటువంటి విషయాలు కూడా ఇక్కడ ప్రస్తావించాలి. పనిలో పనిగా ట్రంప్ ఇంకో మాట కూడా చెప్పడం జరిగింది. ఆయన చెప్పినటువంటి మాట ఏంటంటే కంపెనీలు జీతాలు పెంచండి ఉద్యోగులకి. కంపెనీలు ఇచ్చేటువంటి జీతాలు విపరీతంగా పెంచినప్పుడు ఆ ఉద్యోగులకి కూడా వారి దరఖాస్తు రుసుములు $1,00,000 చెల్లించడం వారికి పెద్ద లెక్క కాదు. అలాగే మేము ఒకటి కోరుకుంటున్నాం, మా దేశానికి నైపుణ్యం కలిగినటువంటి వ్యక్తులు మాత్రమే అమెరికాకు వచ్చి స్థిరపడి ఇక్కడ పూర్తి స్థాయిలో నివాసం చేసి అక్కడ ఉద్యోగం చేయాల్సి ఉంటుంది. ఇది చెప్పినటువంటి మాట. అంటే భారతదేశం నుంచి అమెరికాకి వెళ్ళినటువంటి వారు నైపుణ్యస్తులు లేరా అనేటువంటి ప్రశ్న ఇక్కడ ఉత్పన్నమవుతుంటే
ప్రపంచ దేశాల్లో టెక్నాలజీ రంగంలో అత్యున్నతమైనటువంటి స్థానాల్లో గడించినటువంటి సత్య నాదెండ్ల వంటి వారు భారతీయులు కాదా? భారతదేశంలో ఉన్నటువంటి వారు ప్రపంచ బ్యాంకుకు అధ్యక్షులుగా వివిధ హోదాల్లో అంతర్జాతీయ కంపెనీలకు సీఈఓలుగా పనిచేస్తున్నటువంటి విషయం ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులకి తెలియదా అనేటువంటి క్వశ్చన్స్, అలాంటి వాదనలు కూడా వస్తూ ఉంటాయి. ఈ నేపథ్యంలో అసలు ట్రంప్ తీసుకున్నటువంటి ఈ నిర్ణయం మాత్రం కొంతవరకు హిస్టారికల్గా మారేటువంటి అవకాశాన్ని పక్కన పెడితే చర్చనీయాంశంగా మారి విమర్శలకు తావుతీస్తుంది. అంటే ఐటీ కంపెనీలు కూడా దీన్ని వ్యతిరేకిస్తూ ఉండేటువంటి అవకాశం కూడా ఉంది. అయితే మొత్తం మీద ట్రంప్ మాత్రం పూర్తి స్థాయిలో తన కార్యనిర్వాహక పత్రం మీద సంతకం చేసి అనౌన్స్మెంట్స్ చేయడం జరిగింది. ఈ పక్కనే ఉన్నటువంటి వ్యక్తి చూసారా, ఈయన ఒకే ఒక మాట నవ్వుతూ ఇంక పైన అంటున్నారు ఏంటంటే, అమెరికాలో వలసవాదుల్ని మేము అరికట్టబోతున్నాం, అమెరికన్ల ఉద్యోగాలు అమెరికన్లకే ఇవ్వాలి, అమెరికాలో పనిచేసేటువంటి వారందరూ ఎలా ఉండాలి అంటే నైపుణ్యస్తులు మాత్రమే ఉండాలి, నైపుణ్యం కలిగినటువంటి వ్యక్తులు మాత్రమే అమెరికాకు రావాలి అంటున్నారు. అంటే నైపుణ్యం కలిగినటువంటి వ్యక్తులు మాత్రమే అమెరికాలో ఉండే ఉద్యోగాలు చేయబోతున్నారు అంటున్నారు. అంటే ఇప్పటి వరకు పనిచేసినటువంటి వారు నైపుణ్యం కదా. అమెరికా ప్రపంచంలో ఆర్థిక వ్యవస్థలో కొంతవరకు అగ్రస్థానాల్లో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఉంటే భారతదేశం మీద ప్రభావం లేదా? అంటే భారతీయ ఎవరైతే అక్కడికి వెళ్ళి పనిచేస్తున్నారో వారి పాత్ర లేదా? రెండు, అమెరికా అధ్యక్షుడు ఎన్నికల సమయంలో భారతదేశం యొక్క విపరీతమైనటువంటి ప్రశంసలు కురిపిస్తూ భారతీయులు అక్కడ స్థిరపడినటువంటి వారి ఓట్ల కోసం ఆయన ప్రలోభపెట్టినటువంటి అంశాలు మీకు గుర్తులేదా? అంటే అమెరికా ఆర్థిక వ్యవస్థలో భారతీయుల పాత్ర ఒక అనిర్వచనీయమైనది, ఆ స్థాయిలో ఉంటుంది. కాబట్టి ఈ రోజు భారతదేశాన్ని టార్గెట్ చేసేటువంటి విధానాల్లో భాగంగా ఈ 71% ఉన్నటువంటి వ్యక్తులతో పాటుగా వలసవాదాన్ని అడికట్టేటువంటి ప్రక్రియ అనేటువంటి స్టేట్మెంట్లు కూడా ఇక్కడ పాస్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ మన విషయానికి వద్దాం. భారతదేశం మీద ఎలాంటి ప్రభావం చూపబోతుంది? వాస్తవమే, భారతదేశానికి కొంతవరకు ప్రతికూల పరిస్థితి. ఎందుకంటే టారిఫ్లతో ఇప్పటికే మనం కొంతవరకు ప్రపంచంలో అమెరికాతో మనకి కొంతవరకు ఇబ్బంది ఉన్నా, అమెరికా టారిఫ్ల ప్రభావం ఎక్కువగా ఉన్నా, పక్కనే ఉన్నటువంటి చైనా కానివ్వండి, రష్యా కానివ్వండి, ఇలాంటి దేశాలతో మనం ఒక కూటమి వైపుగా అడుగులు వేస్తూ మనం ఒక సంఘాన్ని ఏర్పాటు చేసుకుంటూ ముందుకు సాగుతూ కూడా ఇచ్చిపుచ్చుకునేటువంటి ధోరణిలో సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నాం. కానీ అమెరికాని కొంతవరకు పక్కన పెట్టేశాం. కానీ అమెరికా మాత్రం భారతదేశానికి సంబంధించిన 71% మంది టార్గెట్ చేస్తూ ఇంకా అమెరికా వెళ్ళి మనం ఉద్యోగం చేయాలని ఆలోచన చేస్తున్నటువంటి భారతీయుల మీద ప్రభావం చూపించేటువంటి ఏదైతే ఈ $1,00,000 వ్యవహారం H1B వీసా ఉందో, ఈ వీసా అనేది కేవలం ఇండియన్స్ మీద భారీగా ప్రభావం చూపేటువంటి అవకాశం ఉంది. దీనికి ప్రత్యామ్నాయంగా మనం ఏం చేయాలి? ఇలాంటి ఆలోచనలు కూడా ఇప్పుడు ఉత్పన్నమవుతున్నటువంటి పరిస్థితి. సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో కానివ్వండి, అంటే ఈ రోజుల్లో వస్తున్నటువంటి ఏఐ టెక్నాలజీలో కానివ్వండి, సాఫ్ట్వేర్స్ రంగంలో కానివ్వండి, వివిధ ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి కంపెనీలకు సీఈఓలుగా, చైర్మన్లుగా పనిచేస్తున్నటువంటి పరిస్థితిలో భారతీయులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి మనకు కనబడింది. ఈ నేపథ్యంలో మనం ఒకటైతే ఆలోచించాలి, భారతదేశంలో కూడా ఇలాంటి రంగాల్లో అధిక ప్రాధాన్యత ఇవ్వాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంటుంది. వాస్తవానికి ఇంత భారీ బడ్జెట్లో ఏదైతే $1,00,000 కట్టి ప్రతి ఒక్కళ్ళు అక్కడికి వెళ్ళి రుసుము కట్టుకొని అక్కడ ఉద్యోగాలు చేసేటువంటి పరిస్థితులు ఉండవు. ఎందుకంటే కంపెనీలు ఒక సాధారణ ఎంప్లాయీస్కి $1,00,000 వరకు ప్రవేశ రుసుము మాత్రమే కట్టేసి అతన్ని తీసుకెళ్లి అక్కడ జాబ్లో పెడతారు అంటే వారు ఎంతవరకు స్తోమత పెడుతుంది? అంటే ఒక సామాన్య ఉద్యోగికి ఎవరైనా $1,00,000 పెడతారా? అంటే కంపెనీలు కూడా వెనకడుగు వేసేటువంటి సిచ్యువేషన్. సరే, కంపెనీలు వేసినా మనకి అక్కడికి వెళ్ళి జాబ్ చేయాల్సినటువంటి ఉండేటువంటి పరిస్థితి ఉంటుందా అంటే ఇలాంటి నిర్ణయాల వల్ల అది కూడా కోల్పోవాల్సినటువంటి సిచ్యువేషన్ వస్తుంది. కాబట్టి భారతీయులు అమెరికాకు వెళ్లాల్సినటువంటి అవసరం లేకుండా అమెరికాలోని స్థిరపడి ఇక్కడే ఉద్యోగాలు చేసుకుంటూ ఉండేటువంటి పరిస్థితులు ఉందా అంటే మన ప్రభుత్వాలు కల్పించాల్సినటువంటి బాధ్యత ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పటికే ప్రపంచంలో అత్యున్నతమైనటువంటి కంపెనీలన్నీ కూడా భారతదేశం వైపు అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. బెంగళూరులో కానివ్వండి, హైదరాబాద్లో కానివ్వండి, నాలెడ్జ్ సిటీకి సంబంధించి, ముంబైలో కానివ్వండి, వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి రాజధానులకు సంబంధించి కానివ్వండి, ఎక్కువగా కూడా ప్రభావం చూపేటువంటి అవకాశాలు ఉంటున్నాయి. కాబట్టి భారతీయులు స్వదేశంలో పనిచేయడానికి కూడా ఒకసారి ఆలోచన చేయాలి అనేది మాత్రం ఇలాంటి హెచ్చరికల ద్వారా మరొకసారి మనకు గుర్తు చేస్తూనే ఉన్నాయి. మరి ఐటీ కంపెనీలకు సంబంధించి ఎలాగ దీన్ని రియాక్ట్ అవుతారు? ప్రపంచంలో ఇప్పటికే దీనికి సంబంధించిన ఈయన చెప్పినటువంటి ఇంకో మాట కూడా ఏంటంటే ఈ ఆలోచనలో కొన్ని మినహాయింపులు కూడా ఉన్నాయి అనేటువంటి అంశం. ఇప్పటికే మీరు టారిఫ్లను తగ్గియండి అని మన అమెరికా చుట్టూ వెళ్ళి అమెరికాకు సంబంధించినటువంటి డిస్కషన్ చేసినట్టే భారతీయులతో పాటుగా H1B వీసాదారులకు సంబంధించి ఇలాంటి నిర్ణయాల్లో మీరు కొంతవరకు వెసులుబాటు కల్పించండి అని మళ్ళీ మనం కాళ్ళ బేరం దగ్గరికి వెళ్ళేటువంటి పరిస్థితులు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, లేదా ఆ ఇష్యూస్కి సంబంధించి మనం సంప్రదింపులు జరపకపోవచ్చు. కానీ ఫైనల్గా ఇక్కడ తేలేటువంటి విషయం ఏంటంటే ఖచ్చితంగా ఇది భారతీయుల మీద ప్రభావం చూపుతుంది. కాబట్టి భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి వాళ్ళు కూడా చాలా వరకు ఐటీ రంగాల్లో యుఎస్ వెళ్ళి లేదా విదేశాల్లో స్థిరపడాలి అనుకున్నటువంటి వారు ఇలాంటి హెచ్చరికల నేపథ్యంలో భారతదేశంలో కూడా ఉండేందుకు అవకాశం ఉంటుంది అనేది మాత్రం ఇక్కడ చాలా స్పష్టంగా కనబడుతుంది. సో మన నైపుణ్యాలు మనకి పూర్తి స్థాయిలో ఉన్నప్పుడు
వేరే దేశాల మీద కేవలం కొన్ని పరిమితమైనటువంటి కంపెనీల మీద మాత్రమే మనం ఆధారపడి ఉండాల్సినటువంటి అవసరం ఏమాత్రం ఉండదు. కాబట్టి అమెరికా తీసుకున్నటువంటి నిర్ణయం నెక్స్ట్ ఎలా ఉండబోతుంది, ప్రపంచ దేశాల మీద ఎలాంటి ప్రభావం చూపబోతుంది, సో ఎక్కువగా మన రోల్ ఉంది కాబట్టి భారతదేశం మీద వరకు కొంతవరకు ప్రభావం ఉన్నా అక్కడ కాకుండా గో బ్యాక్ అంటే మళ్ళీ కేమ్ బ్యాక్ టు ఇండియా అన్న నినాదాలతో కొంతవరకు ఇండియాలోకి వచ్చి పనిచేస్తున్నటువంటి పరిస్థితులు ఉంటే మాత్రం చాలా వరకు కొంతవరకు ప్రతికూల పరిస్థితులు ఉండేటువంటి అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఓవరాల్గా ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయం మాత్రం ప్రపంచ దేశాలన్నింటినీ కూడా షాక్కి గురి చేసింది. మరి ముఖ్యంగా ఇండియన్స్ మీద భారీగా ప్రభావం చూపించేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంది. దీంట్లో మినహాయింపు నిర్ణయాల్లో భాగంగా మన దేశానికి కూడా కొంతవరకు మినహాయింపు ఉంటే మాత్రం కొంతవరకు సులభతరమైనటువంటి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. చూస్తూనే ఉండండి మెగా 9 టీవీ.